किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ततैकर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे अशुभान्। అందరూ చెప్తాము, అందరూ చెప్పాలి. किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ततैकर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे अशुभान्। ఇంకా ఒకసారి. किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ततैकर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे अशुभान्। ఇంకొకసారి. किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ततैकर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे अशुभान्। సో ఈ శ్లోకము పరమాత్మ చెప్పాడనమాట. ఏమంటే కిం కర్మ, కర్మ అంటే ఏమి, కిమ కర్మి, అకర్మ అంటే ఏమి. మనందరూ కర్మ అంటే విన్నాం, అకర్మ అంటే విన్నారా? భగవద్గీత చదివే వాళ్ళు వింటారు. ఇప్పుడు మన కర్మ అంటే తెలుసు, అకర్మ అంటే తెలుసా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? కర్మ గురించి నువ్వు తెలుసుకో, అకర్మ గురించి కూడా నువ్వు తెలుసుకో. కానీ చూడండి, ఈ కర్మ అకర్మ గురించి కవయో అప్యత్ర, కవయో అంటే ఇక్కడ బుద్ధిమంతులైన లేదా ఋషులు, వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతున్నారంటే మోహితులు అవుతున్నారు. అంటే ఈ కర్మ అకర్మ కన్ఫ్యూజన్ అన్నమాట. వాళ్ళకి ఈ కర్మ గురించి కన్ఫ్యూజన్ అవుతా ఉంటారు. ఏది సరైనది, ఏది సరైన కర్మ, ఏది సరికాని కర్మ, ఏది సరైన కర్మ, ఏది సరికాని కర్మ, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు. ఈ దీంట్లో ఏమవుతున్నారు? ఋషులు కూడా మోహితులు అవుతున్నారు. వాళ్ళకి దీని గురించి సరిగా అర్థం కావడం లేదు. కాబట్టి నీకు ఆ కర్మ గురించి, ఆ కర్మలో ఉన్నటువంటి వాటి గురించి నీకు స్పష్టంగా నేను చెప్తాను. ఆ కర్మ గురించి, ఆ కర్మ గురించి జ్ఞానులు కూడా అంటే ఋషులు కూడా ఏమవుతున్నారు? కన్ఫ్యూషన్ అయిపోతున్నారు, అమోహితులు అవుతా ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏది సరైనది, ఏది సరికాదు, ఇది ఒక చోట కరెక్ట్ అంటారు, ఒకటి చేస్తే అది కరెక్ట్ కాదంటారు, ఏది సరైనది. కాబట్టి ఈ నిగూఢమైనటువంటి ఈ కర్మని ఈరోజు నీకు చెప్తానని చెప్పేసి అక్కడ అర్జునుడికి చెప్తున్నాను. మళ్ళా ఇంకా ఏం చెప్తున్నా అంటే కర్మణో హ్యాపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతిః. ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు ఏమంటే కర్మణో హ్యాపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః
అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. ఇక్కడ మళ్ళా ఇంకోటి చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఇక్కడ 2 పాయింట్లు విన్నాం. ఏమంటే కర్మ అకర్మ అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కర్మణో హ్యాపీ బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే నువ్వు కర్మ గురించి తెలుసుకో, అకర్మ గురించి తెలుసుకో, వికర్మ గురించి కూడా తెలుసుకో అంటాడు. చెప్తున్నాడు వికర్మ. విన్నారా ఇట్లా వికర్మ అనేది? కర్మ అకర్మ వికర్మ. కానీ ఇది ఎట్లా ఉంటుందంటే గహన అని చెప్తున్నాడు. గహన అంటే నిగూఢమైంది. ఇది ఈ కర్మ నిగూఢమైంది. మరి దీన్ని తెలుసుకో, దీని గురించి తెలుసుకో. ఏమంటున్నాడు? ఫస్ట్ కర్మ అకర్మ వికర్మ, ఈ నిగూఢమైనవి, ఈ నిగూఢమైన ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పేసి